హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు. ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ పప్పుని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏ దీ దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా అయితే నేనైతే ఒక 3 బీరకాయలని అయితే తీసుకున్నానండి. ఇలా బీరకాయలని తీసుకుని దీని మీద ఉన్న పొట్టుని తీసేసుకోవాలండి. మొత్తం పొట్టంతా తీసేయకూడదండి. ఆ కాడలా ఉంటుంది కదా, ఆ పొట్టుని తీసుకుంటే సరిపోద్దండి. ఇలా పొట్టు తీసేసి ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకుని నేనైతే ఒక చిన్న కప్పుతో అయితే కందిపప్పు, అదే కప్పుతో అయితే ఎర్రగడ్డ కందిపప్పు వేసుకుంటున్నానండి. అంటే కొలత వచ్చేసి ఒక పావు కేజీ పప్పు తీసుకుంటున్నానండి నేను. తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇలా కడిగేసుకున్న దాన్ని అయితే ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుందామండి. బీరకాయ ముక్కల్ని సైజు అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలు వేసుకుంటున్నానండి. ఒక 4 పచ్చిమిర్చిని అయితే ఇలా పొడవు సిరుకుల కింద కోసానండి. అవి కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండుని వేసుకుంటున్నానండి. అలాగే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుని నేనైతే వాటర్ వేసుకుంటున్నానండి. మనకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే ఈ కుక్కర్ని అయితే పెట్టేసుకుందామండి. ఇలా ఈ కుక్కర్ని పెట్టేసుకుని మనకి 2 విజిల్స్ వచ్చేదాకా 2 విజిల్స్ వేయించుకుందామండి. వద్దే ఎక్కువగా విజిల్స్ వేయించేస్తే బాగా మెత్తగా అయిపోద్దండి పప్పు. అలా కాకుండా 2 విజిల్స్ వేయించుకుంటే ఇలాగైతే వస్తుందండి. చూసారు కదా, మొత్తం అంతా ఉడికిపోయింది. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ శనగపప్పు, వెల్లుల్లి రబ్బలండి, ఒక 10 వెల్లుల్లి రబ్బలు ఘాట్లు పెట్టుకుని వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుని బాగా వేయించేసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయనైతే ఇలా ముక్కల కింద అయితే కోసానండి, పెద్ద ముక్కల కింద. అవి కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుంటున్నానండి. ఇలా వేయించేసుకున్నాక ఒక 4 పచ్చిమిర్చిని అయితే ముక్కల కింద కోసుకున్నాను. అలాగే ఎండుమిర్చిని కూడా ముక్కలు చేసుకుని వేసుకుంటున్నానండి. అవి కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకున్నాక ఒక పెద్ద సైజు టమాటాని అయితే ఇలా ముక్కల కింద అయితే కోసానండి. ఈ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాము. నేను ఒకటే టమాటా పెద్ద సైజు తీసుకున్నాను. చిన్న టమాటాలు అయితే ఒక 3 తీసుకోండి. అలాగే టమాటా ముక్కల్ని బాగా కలిపేసుకుని మగ్గించేసుకోవాలండి. మెత్తగా మగ్గిపోవాలండి టమాటా ముక్కలన్నీ కూడా. ఇలా చూసారు కదా, మనం ఇలా నలిగిపోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కారం, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్దండి. మొత్తం అంతా కూడా వేయించేసుకున్న తర్వాత మనం పప్పు బీరకాయ ఉడకబెట్టి చెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఈ తాలింపులు అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా దగ్గర పడేదాకా మరిగించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి. ఇప్పుడైతే బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ పప్పునైతే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ పప్పుని ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.